ఓరుగల్లు బహిరంగ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిండు మంత్రి ఈటెల రాజేందర్. హుజురాబాద్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నాడు. సభను నిర్వహించిండు. టీఆర్ఎస్ కు కొత్తేం కాదని అన్నారు ఈటెల. హుజురాబాద్ నుంచి 500 ట్రాక్టర్లల్లా సభకు పోతామని అన్నారు. తాను కూడా ట్రాక్టర్లనే మీటింగ్ కి పోతానని అన్నాడు. డయాస్ కూడా ఎక్కన్నని కార్యకర్తల మధ్యనే కూసుంటా అని అన్నాడు. ప్రభుత్వం చాలా మంచి పనులు చేస్తాందని, కానీ గొప్పగా ప్రచారం చేసుకోలేకపోతున్నామన్నారు ఈటెల. ఆ గ్రామాలు గ్రామాల సమస్యలు గ్రామీణ ప్రాంత ప్రజల ఆ సైకాలజీ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీకంటే పైన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంతో ఇంతో గ్రౌండ్ కనెక్టివిటీ ఉన్నవాళ్ళు, సమస్యలు తెలిసేవాళ్ళు. కాబట్టి ఇవాళ కొన్ని నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తాం. కానీ బాధేసే అంశం ఏంటంటే ఇన్ని నిర్ణయాలు ఇన్ని సమస్యలు పరిష్కరించినప్పటికీ కూడా దాన్ని గొప్పగా చెప్పుకోవడంలో, గ్లోరిఫై చేసుకోవడంలో, నీ ప్రభుత్వం యొక్క ప్రతిష్టని, నీ పార్టీ యొక్క గౌరవాన్ని కాపాడుకోవడంలో అంత గొప్పగా కింద మనం రియాక్ట్ అవుతున్నట్టుగా కనబడుతుందో కనబడతలేదో నాకైతే తెలియదు. కానీ మీ అంతరాత్మ మాత్రం తెలుసని చెప్పి నేను మనం చేస్తాను. నాకు తెలిసి మీరు గుడ్డలే చేసుకొని చెప్పండి. ఇందులో తెలుగుదేశంలో గొప్పగా ఎదిగిన వాళ్ళు కూడా ఈ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా గొప్ప ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చిన్న పని చేసి కూడా గొప్పగా చెప్పలేదు. కానీ అలా మనకు అయిపోయింది.